బేల మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు మొదటి రోజే సొసైటీ అధికారులు రైతులకు షాక్ ఇచ్చారు. సోయాలో తేమ శాతం అధికంగా ఉన్నందున కొనుగోలు చేపట్టలేమని చెప్పడంతో రైతులు అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దాదాపుగా గంట వరకు రైతులు రహదారిపై నిరసన చేపట్టడంతో కిలోమీటర్ల కొద్దిగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న తహసీల్దారు రఘునాథరావు రైతుల వద్దకు వచ్చి సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పినా రైతులు వినిపించుకోలేదు. తాము పండించిన ప్రతి గింజను ప్రభుత్వం ఎలాంటి తేమ శాతం లేకుండా బేషరతుగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అది కాదు నెల రోజుల నుంచి తీసుకొచ్చినాం. గత నెల రోజుల నుంచి మార్కెట్ యార్డ్ లో బయట పంటున్నాం, వేరే పనులు చేయలేకపోతున్నాం. మా పొలాలు పోయింది, మా దసరా పాయే, మా దీపావళి పాయే, ఇక పండుగలు ఏది లేకపోయే. మా పంట అమ్ముదామంటే కొనుగోలు చేసేటోళ్ళు అడ్డంకులు పెడుతున్నారు. కాబట్టి ఎటువంటి తేమ లేకుండా బేషరతుగా రైతులు పండించిన పంటని పూర్తిగా కొనుగోలు చేయాలని రైతుల యొక్క డిమాండు. లేని పక్షంలో ఒక ప్రకటన చేయండి, అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొనుగోలు చేయరాదని. రైతుల వాళ్ళ దారి వారు చూసుకుంటారు. పంటల మార్పిడి వేరే పంటలకై పోతారు. మీరు కొంటామంటారు, తర్వాతనేమో కొనుగోలు చేయడానికి ముందుకు రారు. ఇక్కడ చూస్తే ఒక ఆఫీసర్ రాడు, ఒక అధికారి రాడు, రైతుల పరిస్థితి తెలుసుకోవడానికి ముందుకు రారు. మీ కాన్ఫరెన్సులు, మీ సమావేశాలు దేనికోసం? అందరు చేసే తిండి కోసమే కదా. పైసలు, మీ ఉద్యోగాలు అన్ని కూడా దేనికోసం? చివరకు మనిషి భోజనం కోసమే కదా. మరి భోజనాన్ని కల్పించేటువంటి అన్నదాత ఆయనే సుఖంలో లేనప్పుడు మీరు తినే దాంట్లో సుఖం ఉంటుందా? కాబట్టి శాపం జరుగుతుంది. రైతుల యొక్క శాపాన్ని తీసుకోకండి, అది ఎవరైనా కానీ. కాబట్టి రైతు పక్షాన మీరు అందరు కూడా, రైతు అంటే అందరు వస్తారు, డైరెక్ట్గా వస్తారు, ఇండైరెక్ట్గా వస్తారు. రైతు లేనిది ఎవరు లేరు, రైతుతోనే ఉంది. కాబట్టి దయచేసి రైతుల యొక్క ఆవేదనను, రైతుల యొక్క బాధలను, రైతుల యొక్క పరిశ్రమని తెలుసుకొని వెంటనే ఎటువంటి షరతు లేకుండా పూర్తిగా కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఏదైతే ఆఫీసులు ఉన్నాయో, తహసీల్ కానీ పోలీసులు మాకు ఎవరు అడ్డుపడతారో వాళ్ళ ఆఫీసులకు తీసుకుపోయి ఆ సోయాబీన్ పెట్టేస్తాము.